నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. చినుకు పడితే చాలు హైదరాబాద్ చెరువు అవుతోంది. భారీ వర్షం వస్తే చిగురుటాకులా వణికిపోతోంది నగరం. కాలనీలు జలసంద్రంలో చిక్కుకుపోతున్నాయి. కాస్త గట్టి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఎండాకాలంలో గొంతు తడుపుకునేందుకు చుక్క నీటి కోసం తడుముకోవాల్సిన దుస్థితి. వేలకు వేలు పోసి నీళ్ల ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ రెండు అనుభవాల్ని బేరీజు వేసుకుంటేనే తెలిసిపోతుంది ఎక్కడో లెక్క తప్పుతోందని. చెరువులు, కుంటల ఆక్రమణ కొంపముంచుతోంది. నాలాల విధ్వంసం నట్టింట్లోకి నీళ్లు తెస్తోంది. మహానగరంలో దురాక్రమణకు గురవుతున్న చెరువులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు నగరంలోని వనస్థలిపురంలో కప్పల చెరువు ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశంలో కాలనీలు వెలిశాయి. వర్షం వస్తే చాలు ఆ కాలనీలు వరద నీటితో ఉండిపోవాల్సిందే. 70 ఎకరాల్లో ఉన్న చెరువు ఎటువైపు కొలత తీసి చూసినా మిగిలింది మహా అయితే 2 ఎకరాలే. చివరికి చెరువులో మిగిలిన ఆ ముక్క కబ్జా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారీ వర్షం వస్తే తమ కాలనీ కూడా నిజాంపేటలా మారుతుందని వనస్థలిపురం హరిహర రూపం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు అవుట్ఫ్లో లేకే ఈ కష్టాలంటున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షం వచ్చిందంటే హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమవుతుంది. వర్షపు నీటిలో కాలనీలన్నీ కూడా చిక్కుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది కాలనీ వనస్థలిపురంలో ఉన్నటువంటి హరిహరపురం కాలనీ. ఇది చుట్టుపక్కల కాలనీలకు ఆదర్శంగా నిలిచినటువంటి ఈ కాలనీ గతంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తీర్ణంలో ఇటు ఈ చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా వెలవడం జరిగింది. ఈ కాలనీ గతంలో ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా గతంలో కప్పల చెరువుగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చెరువే కప్పల చెరువు అని పిలుస్తుంటారు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్. కానీ ఈ కప్పల చెరువు ప్రస్తుతం కబ్జాకు గురైపోయింది. అంతా కూడా కాలనీలు ఎస్టాబ్లిష్ అయిపోయాయి. కాలనీలు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు గత 2-3 రోజులుగా నిజాంపేటలో వస్తున్నటువంటి సమస్య గనక భారీ వర్షం కనుక వస్తే తమ కాలనీకి కూడా అటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా హరిహరపురం కాలనీ వాసులు అంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాలనీ వాసులు ఉన్నారు. సార్ చెప్పండి, భారీగా వర్షం వస్తే మీరు గత 2-3 రోజులుగా నిజాంపేటను చూస్తున్నారు, ఇదంతా చూస్తారు, చెరువులన్నీ కూడా కబ్జాకు గురైపోయినాయి. చెరువులన్నీ కూడా చెరువుల్లో నిర్మాణాలు ఉన్నాయి. దానికి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. మన హరిహరపురం కాలనీకి సంబంధించినంత వరకు అటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందా? నీటి అవుట్ఫ్లోకి సంబంధించి చెప్పండి. ఈ నిజాంపేట వర్ష ఉధృతాన్ని గురించి చూస్తుంటే హరిహరపురం కాలనీలో కూడా ఈ చెరువులోకి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. కానీ అవుట్ గోయింగ్ లేదు, అవుట్ఫ్లో లేదు. ఎక్కువ నీళ్ళు ఇక్కడ నిలిచిపోతున్నాయి. దీనివల్ల ఇంకా ఎక్కువ వర్షంగానే పడింది అనుకుంటే ఈ కాలనీ వాసులకే కాకుండా కింద కాలనీ వాసులు కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, సంబంధిత అధికారులు ఈ విషయం పైన చెరువులో నీళ్ళను బయట పంపించేదానికి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదము ఉంటుంది. కాబట్టి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గతంలో భారీగా వర్షం వచ్చినప్పుడు మీ కాలనీకి ఏదైనా ఇబ్బందులు వచ్చాయా? నీళ్లు నిలిచిపోవడం లాంటివి అటువంటివి ఏం జరిగింది? 2002లో కదా మనకు వచ్చింది. గతంలో కొన్ని ఏళ్ళ ముందు సార్ ఇక్కడ వర్షం బాగా పడినప్పుడు మా ఫ్రంట్ రోడ్ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. అలా నీళ్ళు వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏదైతే మీరు ఇప్పుడు అంటున్నారో అలాంటి సిచ్యువేషన్ హరిహరపురం కాలనీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నీళ్లు ఇండ్లలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటిది నీళ్లు రాకుండా ఉండాలంటే మాత్రము ఇప్పుడున్న చెరువుకి ఏవైతే అవుట్లెట్స్ తూములు ఉన్నాయో మూయబడినాయి, వాటిని కాస్త మా మీద దయ ఉంచి తెరిస్తే మేము సేఫ్ ఉంటాము. తెరవకపోతే కట్ట తెగిపోయి కింద ఉన్న వాళ్ళు మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నీళ్లు అవుట్లెట్ చూపిస్తే వాళ్ళు కూడా సేఫ్ ఉంటారు. సార్ మనం ఒకసారి కనుక ఈ కప్పల చెరువును పరిశీలిస్తే చెరువు కట్టపైన నిర్మాణాలు అవుతున్నాయి, చెరువుకు దగ్గరగా కూడా నిర్మాణాలు జరుపుతున్నారు. అంటే దానికి సంబంధించి ఏమంటారు? అంటే ఈ మధ్యలోనే మనకు అలాంటి మీరు అన్న విషయంలో ఎంక్రోచ్మెంట్స్కు కొద్దిగా ఆస్కారం ఉండింది. ఇక్కడ బాధ్యతాయుతంగా హరిహరపురం కాలనీ వాసులు మీరు అంటే ఇక్కడ ప్రజలు రెసిడెంట్స్ కానీ, అసోసియేషన్ కానీ, ప్లస్ మిగతా ఇక్కడ హరిహరపురం ప్యూర్లీ ప్రజలు దానిపైన ఒక శ్రద్ధ వహించి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
దాని తర్వాత కూడా వాళ్ళు చర్యను ఇమ్మీడియట్గా కాకుండా కొద్దిగా మేము ఏదైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామో కొంతవరకైనా మాకు వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని అరికట్టిరు వాళ్ళు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇక ముందు కూడా అలాంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా అన్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సూచనా బోర్డులు కూడా అక్కడ డిపార్ట్మెంట్ ద్వారా పాతడం జరిగింది. కనీసం అది జరిగినాక కూడా మేము ఏంటంటే కొంచెం మాకు ప్రభుత్వము అధికారులు ఈ రోజైనా స్పందిస్తే మనకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇతరులకు కానీ లేకపోతే అన్నోన్ పర్సన్ ఈ రోజులలో కూడా తెలియకుండా వచ్చి మోసపోయడం అలాంటివి జరగకుండా మనం కొంత సమాజానికి ఇతోధికంగా ఇండైరెక్ట్లీగా మనం కొంచెం కాపాడినట్టుగానే అని మేము భావిస్తున్నామండి. ఈ అవుట్లెట్లు కానీ అధికారులు సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు సమన్వయమై వాళ్ళంతా ఒక అవగాహనకు వచ్చి ఈ అవుట్లెట్ ఎలా చేయాలి అనే దానికి అవుట్లెట్ కానీ నిర్మించగలిగితే డైరెక్ట్లీ అందరికీ ఇక్కడ కాలనీ డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాలనీ ప్రజలకు అప్ స్ట్రీమ్లో ఉన్న ప్రజలకి ఇటు డ్రైన్ వాటర్ వచ్చినా రాత్రి 12 గంటల రాత్రి మధ్యరాత్రి వచ్చినా హాయిగా గుండె మీద చేసుకొని ఇక్కడ కాలనీ వాసులు స్థిరంగా ఉండగలుగుతారేమో అని నా యొక్క ప్రగాఢమైన నమ్మకం సార్. ఇది మొత్తానికి భారీ వర్షం కనుక వస్తే ఈ మా కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీల ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ కాలనీ వాసులు హరిహరపురం కాలనీ వాసులు చెప్తున్నారు. మనం చూసినట్టయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కప్పల చెరువు చూడొచ్చు మనం దాదాపు ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి నిర్మాణాలు కనుక అడ్డుకోకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉందని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఈ చెరువుకు సంబంధించినంత వరకు ఈ చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి వర్షపు నీరు వెళ్ళడానికి బయటికి అవుట్ఫ్లోకి సంబంధించిన విధానం లేకపోవడం వల్ల అవుట్ఫ్లో సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయే ప్రమాదం లేకపోలేదని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇటు ఏవైతే నగరంలో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయో వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎక్కడైతే చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లుగా చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారో వాటన్నిటి కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్య హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఉందనే చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం హరిహరపురం కాలనీ వద్ద ఉన్నటువంటి కప్పల చెరువు వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. చెరువులు కబ్జా చేయొద్దు, ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. నీటి వనరుల దగ్గర రెవెన్యూ అధికారుల బోర్డులు కంటి తుడుపుగా మిగిలిపోతున్నాయి. అధికారుల హెచ్చరికల్ని వెక్కిరిస్తూ ఆ బోర్డుల సాక్షిగా ప్లాట్లేసి అమ్మేస్తున్నారు కబ్జాదారులు. హైదరాబాద్ సాహబ్ నగర్ సమీపంలోని కాపరాయి చెరువు పరిస్థితిపై మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కబ్జాదారులు మాత్రం ఆగట్లేదు. చెరువు కట్టలను చెరువులను సైతం మింగేస్తున్నారు. లేఅవుట్లు చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ వర్షం వచ్చినప్పుడు అక్కడ నిర్మాణాలన్నీ కూడా నీళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. అధికారుల హెచ్చరిక బోర్డును కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఇది చెరువు కట్ట ప్రాంతము. ఈ సర్వే నెంబర్ 202లో ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఓవైపు ప్రభుత్వ అధికారులు బోర్డు పెట్టినటువంటి పరిస్థితి. బోర్డుకు పక్కనే మనం పక్కన విజువల్లో చూసినట్టయితే ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇల్లు నిర్మాణం కోసం ప్లాట్లుగా చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓవైపు అధికారుల హెచ్చరిక బోర్డు, ఓవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసేటువంటి వాళ్ళు ప్లాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కాపరాయ చెరువు, కప్పల చెరువుగా ప్రసిద్ధి. దీనికి కప్పల చెరువు అంటారు. ఈ కప్పల చెరువు ప్రాంతంలో ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టద్దంటూ కూడా అధికారులు బోర్డులు పెట్టారు. ఇక మనం ఇటువైపు చూసినట్టయితే ఇటువైపు మనం స్పష్టంగా చూడొచ్చు. అధికారులు హద్దుకు సంబంధించినటువంటి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్డులన్నీ కూడా హెచ్చరిక బోర్డులు. ఎవరు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు, ఇది చెరువు ప్రాంతం అని చెప్పి ఇక్కడ బోర్డులు పెట్టారు. బోర్డులు పెట్టినా కానీ వాటిని లెక్క చేయనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం రాళ్లను చూసినట్టయితే ప్లాటింగ్కి సంబంధించినటువంటి రాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో రాళ్ళన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ భవిష్యత్తులో తెలియనటువంటి వాళ్ళని అమాయకులకు ప్లాట్లుగా అమ్మేసిన తర్వాత ఇక్కడ ఇండ్లు కట్టుకుంటే భవిష్యత్తులో ఇటువంటి వర్షం కనుక పెద్ద ఎత్తున వస్తే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ కూడా
నీళ్లలో ఉండేటువంటి పరిస్థితి ఇదంతా కూడా చెరువు కట్ట ప్రాంతం. చాలా స్పష్టంగా అధికారుల హెచ్చరికల బోర్డులు కూడా కనిపిస్తున్నా కూడా ఎవరు కూడా వీటిని ఖాతరు చేయట్లేదు. బేఖాతరు చేసి నిర్మాణాల కోసం ప్లాట్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న తర్వాత నిర్మాణాలు చేపట్టుకున్న తర్వాత వర్షం వచ్చిన సందర్భంలో అవన్నీ కూడా నీళ్లలో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు మేల్కొని ఎక్కడైతే ఈ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారో, ఎక్కడైతే చెరువు కట్టలు చెరువులు కబ్జాకు గురవుతున్నాయో వాటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇటువంటి వర్షాలు భారీగా వచ్చినా కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారనడంలో సందేహం లేదు. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ ముసురు పట్టింది. 2-3 రోజులుగా భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. వరద ప్రవాహంతో కూకట్పల్లిలోని అనేక కాలనీలు నీట మునిగాయి. ఆల్విన్ కాలనీ కూడా ముంపు తప్పలేదు. ఆల్విన్ కాలనీ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం ఇక్కడి పరిక చెరువు ఆక్రమణకు గురి కావడమే. ఓ మోస్తారు వర్షం కురవగానే మన హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం మునకలు తీస్తోంది. అనేక కాలనీలు జల దిగ్బంధనలో చిక్కుకుంటున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి అనే విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో ప్రధానంగా ఎక్కువ శాతం చెరువులు అదేవిధంగా నాలలు కబ్జాకు గురైపోతా ఉన్నాయి. దాంతో చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు వరద కూడా తోడయి అవి కాలనీలోకి నివాస ప్రాంతాల్లోకి వచ్చి మొత్తంగా జనజీవనం అతలాకుతలమవుతుంది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని పరిక చెరువు ప్రాంతాల్లో మనం ఆ దూరంగా చూస్తున్నట్లయితే ఈ పరిక చెరువు గతంలో అంటే నిజాం కాలంలో 85-86 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఆ తర్వాత క్రమంగా కుంచుకుపోయి ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు ప్రస్తుతం కేవలం 4-5 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మన విజువల్ చూస్తున్నట్లయితే ఆ చెరువు చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ గుట్టల మీద కూడా చాలా మటుకు ఇళ్లు ఆక్రమించేసుకుని ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు గతంలో ఈ పరిక చెరువు పరిస్థితి ఏ విధంగా ఉండేది మీరు చూసినప్పుడు, ఇప్పుడు ఏ విధంగా ఉంది? మేడం, మేము వచ్చిన 1996లో వచ్చామండి. చాలామంది మాత్రం ఎప్పుడో ఆల్విన్ కాలనీ పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నారు. మేము 96లో వచ్చినప్పుడు మాత్రము మేము చూసినప్పుడు అరౌండ్ ఇట్స్ 80 ఎకరాల పై మాత్రమే ఉండింది పరిక చెరువు. దానితో అక్కడ చాలా బ్రహ్మాండంగా నీళ్ళు స్టోరేజ్ ఉండింది అప్పుడు. దాని తర్వాత ఎప్పుడైతే ఇవి వచ్చాయో దీంతో ఇప్పుడు ఈ మన ప్లాట్స్ వచ్చాయో ఆ ప్లాట్స్ చేసిన తర్వాత దాంతో మన అధికారులు ఇంకా ఆ ప్లాట్ గవర్నమెంట్ చేసిన ప్లాట్లే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ప్లాట్లన్నీ వాళ్ళు ఇచ్చుకుపోతూ ఈవెన్ మన ఈ అధికారులు చేసినటువంటి వాళ్ళు కానీ నాయకులు చేసినటువంటి దానితో ఇప్పుడు ఇంతమంది అవస్థ గురి అవుతున్నారు. ఎవరికి వచ్చే ఇచ్చిన రీతిలో గవర్నమెంట్ మరి ఎందుకు అట్లా యాక్ట్ చేస్తున్నారో అది గవర్నమెంట్ వాళ్ళు సరిగా ఇప్పుడు ఈ పరిక చెరువు కుత్బుల్లాపూర్ మండలానికి కిందకి వస్తుంది, ఈవెన్ బాలనగర్ మండలానికి వస్తున్నది. వారిద్దరు కరెక్ట్ పర్యవేక్షణ చేసి ఉంటే ఈరోజు మేము ఇంత 800 ఇండ్లు ఈరోజు నిన్న గురయ్యే ప్రాంతం కాకపోతుండింది. ఇది ఒక సంవత్సరం క్రితం మేమందరం ఆలిమ కాలం ఒక 200 మందిని కలిసి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. మంత్రి గారి దగ్గరికి వెళ్తే చెప్పాం, సార్ ఇట్లా మాకు వాటర్ స్టోరేజ్ రావడం లేదు కూడా, అసలు గ్రౌండ్ బ్యాలెన్స్ లేకుండా పోయింది, గ్రౌండ్లో వాటర్ లేకుండా పోయింది. ఆ పరికి చెరువు అనేది 80-85 ఎకర్స్ ఉంటుండే. ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఎకర్స్ ఏమైంది, మొత్తం ఆక్యుపైకి గురైంది. అంతా రియల్ ఎస్టేట్ చేసి బోర్లు వేసేసి మొత్తం అపార్ట్మెంట్ చేసేసారు. సో దాన్ని పట్టించుకుంటే నా దగ్గర ఎవ్వరు లేరు ఇంతవరకు. సో చినుకుపడ్డ వాటర్ మొత్తం మా ఇంట్లోకి వచ్చింది. 2 days నుంచి మాకు ఫుడ్ లేదు, నిద్ర లేదు. చెరువు కబ్జా గురి కాకుండా ఉండడం, అదేవిధంగా నాలాలు కబ్జా గురి కాకుండా ఉండడం, ఇప్పుడు మీరు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామండి. ఆ చెరువు మొత్తం ఆక్యుపై గురయింది. అలాగే దానికి తోడుగా ఈ మూసీ కాలువ ఉంది కదండి, దానికి కూడా చుట్టుప్రక్కల మొత్తం అంతా కబ్జా చేసేసి నీళ్లు పోకుండా మొత్తం ఇల్లు కట్టేశారు. కట్టడం వల్ల మాకు ఆ వాటర్ అంతా పైనుండి వచ్చే వాటర్ మొత్తము కాలువ నుంచి నేరుగా పోకుండా మా ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దిగువన ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు బాగా కట్టేసుకున్నారు, అయిపోయింది. ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయింది. చాలా అసలు మొన్న రాత్రి నుంచి ఎడతెగని వర్షం పడటం మూలన ఎంత నిద్ర లేదు, ఏం లేదు. చాలా ఇబ్బందులకు ఎదురైనరు. ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. అసలు నీళ్లు నిలబడటానికి లేదు, ఏం చేయడానికి లేదు. यहाँ पे पूरा ड्रेनेज प्रॉब्लम है, पानी नहीं आता, पीने का पानी भी बहुत प्रॉब्लम है. यहाँ वेरीफ्लायर वाले भी कोई भी आके कल पूछे नहीं, हर घर में पानी, इतना पानी कि बाहर निकलना, छोटे बच्चे बूढ़े सब लोग बहुत परेशान हो गए. हम कॉलोनी वाले 8-10 जने मिलके हम सबको खाना खिलाए. कल పరికి చెరువుకు సంబంధించి చూసుకున్నట్లయితే పరికి చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమణ గురి కావడంలో వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు.
మొత్తంగా ఆ నీళ్ళని కూడా కాలనీలోకి వచ్చి కాలనీలన్నీ నీట మునిగిపోయి జల దిగ్బంధనం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాలని తొలగించడం లేదా ఆక్రమణకు గురైన ఇళ్లను తొలగించడం వంటి కీలకమైన సంస్కరణలు చేపడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదనేది కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూ బకాసులకు తేలిగ్గా కనిపించే భూమి చెరువే. నీటి అవసరాలు, చట్టాలు, నిబంధనలు ఏవీ వీరికి పట్టవు. నేతలు, అధికారులు తోడైతే చాలు ఎకరాలకెకరాలు రాత్రికి రాత్రి మాయం చేసేయగలరు. ఎత్తైన భవంతులు కట్టేసి ఒకప్పుడిక చెరువు ఉండేదంటే నమ్మశక్యం కాని రీతిలో మాయాజాలం సృష్టించగలరు. చెరువు గట్టుకు 10-15 లోళ్ల రాళ్లు తోలించడంతో మొదలవుతుంది ఆక్రమణ పర్వం. ఎండాకాలమైతే ఈజీగా పనైపోతుంది. ఇసుక, మట్టి వేసి ఎత్తైన దిబ్బగా మారుస్తారు. నెమ్మదిగా ప్రహరీ గోడ లేపుతారు. ఆ పైన రేకుల షెడ్డు వేస్తారు. డబ్బు కోసం ఏ గడ్డైనా తినే అధికారులు ఎలాగూ ఉంటారు కాబట్టి భూమిపై హక్కు తమదేనని చెప్పేందుకు డాక్యుమెంట్లు పుట్టిస్తారు. చెరువులో కొత్త లేఅవుట్తో జనం కొంపలు ముంచేస్తారు. మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే చెరువు ఏ విధంగా కబ్జాకు గురైంది అది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ చెరువు ఆనుకుని ఏ విధంగా ఇళ్లు కట్టారు ఇవన్నీ కూడా ఎటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకుండా కట్టిన ఇళ్లే. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అన్ని కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా వీళ్ళు భూమిని కబ్జా చేసి ఏ విధంగా ఇల్లు కట్టుకున్నారనేది. అయితే అసలు ఈ కబ్జా ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రభుత్వ అధికారులు జోక్యం ఉంటుందా ఉండదా? అదేవిధంగా వీళ్ళకి డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి ట్యాక్స్ కట్టడమో లేకపోతే కరెంటు బిల్లు కట్టడమో ఇవన్నీ కూడా ఏ విధంగా సాధించుకుంటారు అనేది మనం మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ చెరువు కనిపిస్తూ ఉంది. చెరువుని అసలు కబ్జా చేయడం ముందు అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రాసెస్ ఎలా చేస్తుంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కబ్జా వ్యవహారం ఏ విధంగా జరుగుతుందంటే తాత్కాలికంగా కొన్ని నెలల పాటు కొన్ని షెడ్లు లాంటివి నిర్మించుకుని వాటిని బేస్ చేసుకుని ప్రభుత్వం మున్సిపాలిటీ నుంచి నెంబర్లు, ఇంటి నెంబర్లు, కరెంటు బిల్లులు ఏర్పాటు చేసుకుని చిన్నగా నోటరీలు క్రియేట్ చేసుకుని దాని మీద పర్మనెంట్ ఈ లైసెన్సులు బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్లు తీసుకుని చిన్నగా దాని ఆక్యుపేషన్కి గురి చేస్తూ ప్రభుత్వ వారిని మోసం చేస్తూ ప్రభుత్వ వారు కూడా వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది పరిస్థితి. ఈ విధంగా మనం చూస్తుంటే ఇప్పుడు చెరువు ఉంది. చెరువు దగ్గర నేనే సపోజ్ వెళ్ళి కబ్జా చేయాలనుకోండి అంటే ఆ సమయంలో ప్రభుత్వాధికారులు ఇది చెరువులో ఇల్లు కడుతున్నారు లేకపోతే అక్కడ ఏదైనా ఆక్యుపేషన్ జరుగుతుంది అనేది ఏ స్థాయిలో వాళ్ళు గుర్తిస్తుంటారు? స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు కానీ చూసి చూడని ధోరణిలో వ్యవహరించి వాళ్ళని యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూనే కేవలం ఈ విధంగా కబ్జాను చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా ఏ విధంగానూ జరగని పరిస్థితి. వారి యొక్క స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినటువంటి ఇటువంటి పరిస్థితులు మనకి ఏర్పడే అవకాశం లేదు. लैंड इसका है तो गवर्नमेंट कंसर्न को डॉक्यूमेंट्स कैसे मिल रहे हैं? एक्चुअली ये 84 एकर्स का ये तालाब है, हकीकत बात है. ये इन लोगों को रजिस्ट्रेशन हो गया, हमारे पास रजिस्ट्रेशन डॉक्यूमेंट है, हम टैक्स भर रहे हैं, ये सब डॉक्यूमेंट ये फ्रॉड है. एक्चुअल मेरी नज़र के अंदर ये फ्रॉड है. पहले नोटरी बना लेते, नोटरी बनाने के बाद में कुछ तो भी एक शेड डाल देते, शेड डालने के बाद पहले करंट ला लेते, करंट लाने के बाद म्यूनसिपल टैक्स भर देते. एक्चुअली ये तालाब का लैंड है. हकीकत अगर आप पहले के लेआउट में जाएंगे या 25-30 साल पहले ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తంగా చూస్తే చెరువు పాత అంటే ఒక 4-5 దశాబ్దాల క్రితం ప్రభుత్వ రికార్డులో చెరువు సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, సర్వే నెంబర్లు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు విచారణ చేపడితే ఆ పరిధిలో ఇప్పుడు కొత్తగా ఏ ఇళ్ళు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. లొసుగులు అడ్డు పెట్టుకునో డబ్బులతో ప్రలోభపెట్టో చెరువులు, నాలాల్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తుంటే మరికొన్ని చోట్ల ఏకంగా ప్రభుత్వమే చెరువుల్ని డంపింగ్ యార్డులుగా మార్చుతోంది. హైదరాబాద్ నగరంలోని ఎల్లమ్మకుంట చెరువు దుస్థితికి కారకులు అధికారులే. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని మరొక చెరువు ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాం. ఎల్లమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఈ చెరువు చూస్తున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చెరువు యొక్క నిర్వహణ ఏ విధంగా ఉన్నదనేది. ఒకవైపు చెరువులో ఆక్రమణ, కబ్జా అనేది ఒక సమస్య అయితే మరోవైపు చెత్త ఏ విధంగా చెరువు లోపలే డంప్ చేసేశారో దీనివల్ల చెరువు లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే చెరువు యొక్క పరిధిని చెత్త వేస్తూ దాన్ని కబ్జా చేశారని అర్థమవుతా ఉంది. అంటే ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఈ విధంగా వేయడం వల్ల చెరువు యొక్క పరిధి లోపలికి పోతా ఉంది. దీనివల్ల చెరువు మీద నీళ్లు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఈ నీళ్ల ఒత్తిడి మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంది.
దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే బార్డర్స్ లో కూడా అనేక ఇళ్లు ఉన్నాయి. అవి చెరువుని ఆక్రమించి కట్టారా లేకపోతే వాళ్ళకి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అనేది కూడా విచారించాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే చెరువుల యొక్క పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఉందని, ఒకవైపు కబ్జాలకు గురి కావడం, మరోవైపు చెత్త, అదేవిధంగా గుర్రపు డెక్క వంటి మొక్కలు, చెరువులోని ఆక్రమించిన మొక్కలు, వీటిని ఏది కూడా సరిగ్గా పరిశుభ్రంగా చెరువుల్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక సమస్యలను హైదరాబాద్ లో ఎదుర్కొంటా ఉన్నారు. మొన్న వర్షాలకు దీని ప్రభావంతోనే ఓవర్ఫ్లో అవుతూ నీళ్లన్నీ కూడా కాలనీలోకి రావడం జరిగింది. నిబంధనలు కఠినంగా ఉంటాయి, కాకపోతే అవి కాగితాల్లోనే. రూల్స్ ప్రకారం అయితే చెరువుకు FTL భజోర్ జోన్ రక్షణ కవచంలా ఉండాలి. కానీ కబ్జాదారులు బరితెగిస్తూ చెరువుల్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కళ్ళెదుటే నీటి వనరులు మాయమైపోతున్నా అధికారులు తమకేం తెలియదన్నట్లు నటిస్తున్నారు. అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు ఎందుకు లేవన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం దొరకదు. పైనుంచి ఎవరైనా అడిగితే చెప్పేందుకు సాకులు మాత్రం సిద్ధంగా ఉంచుకుంటారు. కోర్టు కేసులు, కొన్ని తప్పిదాలతో చెరువుల కబ్జాలు జరిగాయన్న విషయాన్ని అధికారులే ఒప్పుకుంటున్నారు. రికార్డు ప్రకారం బాలనగర్ మండల్లో 14 చెరువులు ఉన్నాయి. కుత్బుల్లాపూర్ మండల్లో 63 చెరువులు ఉన్నాయండి. అంటే గతంలో, అంటే నిజాం కాలం నాటి మనం రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ చెరువుల పరిధి లేదంటే విస్తీర్ణం, అంటే వాటర్ బాడీ విస్తీర్ణం ఎలా ఉంది, ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయి? వాటర్ బాడీ విస్తీర్ణము ఉన్నాయి. అంటే ప్రతి చెరువుకి శిఖం ఎక్స్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ రికార్డెడ్ ఎక్స్టెంట్. అది పహనీలో ఉంటుంది. దట్ కెనాట్ బి చేంజ్డ్. ఆ రికార్డు స్టాండర్డ్గా ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో అర్బనైజేషన్ ఎఫెక్ట్ తోటి రకరకాల కారణాల వల్ల కొన్ని చెరువుల్లో కొంత ఎంక్రోచ్మెంట్ వచ్చిన మాట వాస్తవం. ఆ చెరువుల్లో ఎంక్రోచ్మెంట్ అనే దాన్ని డిఫైన్ చేసేటప్పుడు మనకు ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది రీసెంట్గా. అంటే మనం నిజాం కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్పుడు కేవలం శిఖం అనే మాటకే ప్రొటెక్షన్ ఉండేది. ఇప్పుడు శిఖం కాకుండా శిఖం అడ్జాసెంట్గా FTL ఏరియా అనేది ఒకటి కూడా మనం, దో ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ పట్టదారికి రైట్ ఉంటుంది, పట్టా రైట్స్ ఉంటాయి అతనికి, కానీ అతను అగ్రికల్చర్ యాక్టివిటీ మాత్రమే చేయాలి. అట్లా ఒక FTL ఏరియా అనేది కొత్తగా మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్. తర్వాత దానికి అడిషనల్గా వెరీ రీసెంట్లీ బఫర్ జోన్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అంటే ఒక చెరువుకి శిఖం 80 ఎకరాలు ఉంటే FTL 90-95 ఎకరాలు ఉండొచ్చు, బఫర్ జోన్ 100-120 ఎకరాలు ఉండొచ్చు. వీటన్నింటి ప్రొటెక్షన్ని ఇప్పుడు మనం లెక్కలోకి తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ బఫర్ జోన్లలో FTLలలో స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎంక్రోచ్మెంట్స్ అనం కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటాం. నా అంచనా ప్రకారం ఒక బాలనగర్ మండల్లో ఒక 10% వరకు ఎంక్రోచ్ అయి ఉంటాయి. 5% వరకు ఎంక్రోచ్ అయి ఉంటాయి. 5%. కుత్బుల్లాపూర్లో అంత ఎంక్రోచ్మెంట్స్ లేవు. కుత్బుల్లాపూర్ మండల్ చాలా పెద్దది, 63 చెరువులు. రూరల్లో ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు పెద్దగా లేవు. ఉంటే కూడా 1-2 సందర్భాల్లో వ్యవసాయం కోసం, ఒక పొలం వేయడం కోసం ఎంక్రోచ్ చేస్తాడు. దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అడ్వర్సలీ. అర్బనైజేషన్ జరిగిన చోట్లనే ఒక 5-6% ఇండ్ల కోసం వాడుకున్నారు. అది మాత్రమే విలయం. ఇక్కడ ఈ వర్షం ఇంత ఎఫెక్ట్ ఇవ్వడానికి కారణం చెరువు లోపల జరిగిన ఎంక్రోచ్మెంట్ కాదు. చెరువు నుంచి ఇంకో చెరువుకి కెనాల్ ద్వారా పోవలసిన వాటర్ని పోకుండా ఇండ్లు కట్టుకోవడం వల్ల వచ్చింది. ఇకనైనా కళ్ళు తెరవకపోతే చినుకు పడితే నగరం ఉలిక్కిపడే పరిస్థితి వస్తుంది. కార్లు తిరిగే రోడ్లన్నీ పడవలతో దాటాల్సి వస్తుంది. కబ్జాల చెర నుంచి చెరువుల్ని విడిపించడమే కాకుండా మిగిలిన నీటి వనరులనైనా కాపాడుకోకపోతే నగరం ఇలాంటి చేదు అనుభవాలు మరిన్ని చవిచూడాల్సి ఉంటుంది. చెరువుల ఆక్రమణపై ఇది NTV గ్రౌండ్ రిపోర్ట్.